క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనకు సంబంధం ఉంది. ఆ సంబంధం ఒక క్రీస్తు రక్తము ద్వారా ఏర్పడింది. ఆలోచించేయండి. భౌతికంగా మనకి రిలేషన్ లేకపోవచ్చు, మనం పెట్టుకున్న ఏంటి, కానీ క్రీస్తునందు మనందరం కూడా బంధువులము, క్రైస్తవులము, ఒకే కుటుంబానికి చెందిన వారము. సంఘం అనే రాజ్యంలో, సంఘం అనే కుటుంబంలో మనందరం సభ్యులము. ఇప్పుడు ఒక కుటుంబంలో గొడవ జరిగింది, ఆ కుటుంబంలోనే గొడవ జరిగింది. ఎంతసేపు ఉంటుందండి? కాసేపు ఉండదు. దేవుని కృప వల్ల నిజంగా మన సంఘంలో చిన్న అలజడులు లేగినా కానీ వెంటనే సద్దుమడిగి నిజంగా ఇక్కడ ఇక్కడ బంధువులు ఎలా ఉన్నారో ఆరు కూడా బంధువులేనంట. నాకు వెళ్తే కానీ తెలియదు. ఆ రోజు సాయంత్రం చక్కగా వెళ్ళి పరామర్శించి వేరే గారిని అయితే వాళ్ళ బంధువులు అని చెప్పారు. నాకు అందరూ బంధువులే ఎందుకు, ఇంకా అంటే భౌతిక సంబంధం రిలేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం అంతకు మించి ఆత్మీయంగా మనకి క్రీస్తునందు బంధుత్వం ఉంది. క్రైస్తువులు మనం. ఆ బంధాలు బంధుత్వాలు పోతాయేమో భౌతికంగా, కానీ ఈ బంధం విడవతో ఎడబాయిన బంధం. అదినే ఎంత మధురము యేసుని ప్రేమ అంటుంది చూడ. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. ఆయన ప్రేమ వలన, ఆయన కృప వలన మనందరం కూడా ఏకమై ఉన్నాం ఆయన ప్రేమలో. క్రీస్తు ప్రేమ, క్రీస్తు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు, అట్టి ప్రేమలోనే మనందరం కొనసాగాలి. సో భౌతికంగా రిలేషన్ ఉండి కూడా ఆత్మీయంగా కూడా మనం రక్త సంబంధికులము, బంధువులము. ఇక్కడ ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు పోతాయేమో, కానీ ఆ బంధం మాత్రం ఎప్పటికీ నిన్ను విడిచికూడదు. విడివని ఎడబాయినటువంటి ప్రేమ, ఆ బంధం, అది గొప్పతనం. సో అలాంటి బంధుత్వం కలిగిన మనం గొడవలు పడుతున్నా, దేవునితో బంధుత్వం ఉన్న మనము గొడవలు పడుతున్నాం. ఆలోచన చేస్తే చూసారా, మనమే ఆశ్చర్యపోతాం. అంటే దేవుని సంబంధాలు మనం, పరిశుద్ధులు మనం, పరిశుద్ధ జనాంగం మనం. అవునా?